వెల్కమ్ బ్యాక్ టు టీక్స్ యశ్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు పాండవులు కౌరవుల వద్దకు వెళ్ళి బందీలైన కౌరవులను కూడా విడుదల చేస్తారు. తన ప్రాణాలు కాపాడినందుకు గాను దుర్యోధనుడు యుధిష్ఠిరుడికి ఒక మాట ఇస్తారు. అదేంటంటే తను ఏమడిగినా చేస్తాను అని. దాని తర్వాత కౌరవులు ఇంకా పాండవులు కలిసి ద్రుపదుణ్ణి ద్రోణాచార్యుని వద్దకు తీసుకువస్తారు. అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడికి అర్థమయ్యేలా వివరిస్తారు. ఏంటి, తను ఎంత బాధ అనుభవించారు, అంతేకాకుండా ఇప్పుడు ద్రుపదుడి రాజ్యాన్ని ద్రోణాచార్యులు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని అర్థమయ్యేలా చెప్పి ద్రుపదుడి రాజ్యాన్ని ద్రుపదుడికి ఇప్పిస్తారు. అయితే మనందరికీ తెలిసినట్టు కౌరవులకి ఇంకా పాండవులకి గురువు ద్రోణాచార్యులు. కానీ ఈయన కాకుండా ఇంకొక గురువు కూడా ఉన్నారు. ఆయననే కృపాచార్యులు. ఆయన గురించి తెలుసుకుందామా మరి? పూర్వం శరద్వజుడు అనే ఒక ఋషి ఉన్నారు. ఈయన ధనుర్విద్య చాలా బాగా చేస్తారు. దాన్ని ఇంకా బాగా నేర్చుకునేందుకు తపస్సు చేస్తే దానికి భయపడి ఇంద్రుడు జనపది అనే ఒక అప్సరాను ఆయన వద్దకు పంపిస్తారు. ఆమెను చూసిన వెంటనే శరద్వజుడికి వీర్యం వస్తుంది. అది ఒక గెడ్డి మీద పడి 2 భాగాలుగా విభజించబడుతుంది. ఒక భాగం నుంచి ఆడపిల్ల, ఒక భాగం నుంచి మగపిల్లాడు పుడతారు. ఇదంతా తెలియని శరద్వజుడు తను అంత పని చేసినందుకు గాను తపస్సుని వదిలేసి తన అస్త్రాలను వదిలేసి వెళ్ళిపోతారు. అయితే ఆ అడవికే వేటకు వచ్చిన శంతను మహారాజు వీళ్ళిద్దరిని చూసి రాజ్యానికి తీసుకువెళ్ళి పెంచుకుంటూ ఉంటారు. అప్పుడే వీరిద్దరూ తన కుమారులు ఇంకా కుమార్తె అని చెప్పి శరద్వజుడు వీరిద్దరిని తీసుకువెళ్తారు. వీరిద్దరి పేర్లే కృపాచార్య ఇంకా కృపి. అయితే కృపాచార్యునికి ఇంకా ద్రోణాచార్యునికి ఒక బంధం ఉంది. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.